హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు వీడియోలో కస్టర్డ్ పౌడర్తో చాలా సింపుల్గా ఐస్ క్రీమ్ని ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నానండి. ఈ రెసిపీని తయారు చేసుకోవడానికి విప్పింగ్ క్రీమ్ అవసరం లేదు, అలాగే బ్లెండర్, బీటర్ కూడా అవసరం లేదు. మిక్సీ జార్లోనే చాలా సులువుగా ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. అయినప్పటికీ కూడా బయట కొన్న ఐస్ క్రీమ్ లానే సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఫస్ట్ ఒక కళాయి తీసుకోండి. ఇందులోకి 1/2 లీటర్ పాలు దాకా వేసుకోవాలి. ఈ పాలల్లో నుంచి 1/2 కప్ పాలని పక్కకి తీసుకోండి. నెక్స్ట్ ఈ ప్యాన్ని స్టవ్ మీద పెట్టి గరిటెతో కలుపుతూ పొంగు రానివ్వండి. పాలు మరిగేలోపు ఒక చిన్న బౌల్ తీసుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇందులోకి మనం పక్కకు తీసుకుని పెట్టుకున్న పాలని యాడ్ చేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోండి. చూడండి, పాలు అనేది ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం మిక్స్ చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని యాడ్ చేసి గరిటెతో కంటిన్యూస్గా కలపండి. ఉండలు కట్టకుండా చూసుకోండి. 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లోనే మీరు గరిటెతో కలుపుతూ ఉంటే ఈ పాలు అనేది కాస్త చిక్కబడతాయి. అలా చిక్కబడేంత వరకు కొంచెం ఉడికించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు పంచదార వేసుకోవాలి. 1/2 కప్ మీద 2 స్పూన్ల ఎక్స్ట్రా పంచదారని వేసుకోండి. స్వీట్నెస్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. పంచదార వేసిన తర్వాత పంచదార పూర్తిగా కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లోనే గరిటెతో కలుపుతూ పంచదారని కరగబెట్టండి. పంచదార కరిగిన తర్వాత కూడా కాస్త చిక్కబడేంత వరకు ఉడికించాలి. అంటే టోటల్గా మీకు ఇక్కడ 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే కుక్ చేస్తే ఇక్కడ మీకు చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వస్తుంది. ఇలా క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసేసి ప్యాన్ని పక్కకు దించి పూర్తిగా చల్లారనివ్వండి. సో ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఈ మిక్చర్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు దాకా ఫ్రెష్ క్రీమ్ని వేసుకోండి. మీకు ఇంట్లో ఉండే ఫ్రెష్ క్రీమ్ పాల మీద మేగడైనా యూస్ చేయవచ్చు, లేదా బయట నుంచి తెచ్చిన ఫ్రెష్ క్రీమ్నైనా యూస్ చేసుకోవచ్చు. ఇంట్లోదైతే 2-3 డేస్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టింది ఫ్రెష్ క్రీమ్ని యూస్ చేయండి. అప్పుడు మీకు ఆ పులుపుదనం లేకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఐస్ క్రీమ్తో పాటుగా 1 టేబుల్ స్పూన్ వెనిలా ఎసెన్స్ని కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా మధ్య మధ్యలో ఆపుతూ 1 నిమిషం పాటు బ్లెండ్ చేయండి. ఇలా బ్లెండ్ చేసుకున్న క్రీమ్ని ఒక బాక్స్లోకి వేసుకుని మూత పెట్టి ఫ్రిడ్జ్లో ఒక 6 అవర్స్ నుంచి 8 అవర్స్ పాటు వదిలేయండి. ఇలా ఫ్రీజ్ అయిన ఐస్ క్రీమ్ని మళ్ళీ తిరిగి మిక్సీ జార్లోకి వేసుకోండి. ఆ ఐస్ క్రీమ్ని మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఐస్ పిల్లో బాగా బీట్ చేయండి. ఒక 2 మినిట్స్ పాటు ఐస్ పిల్లో బాగా బ్లెండ్ చేసుకున్నాక క్రీమీ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. మీకు ఈ కన్సిస్టెన్సీ చూస్తేనే అర్థమవుతుంది ఫస్ట్ టైం చేసిన దానికి, సెకండ్ టైం చేసిన దానికి. ఇలా 2 టైమ్స్ చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్గా క్రీమీ స్ట్రక్చర్ వస్తుంది. ఇలా బీట్ చేసుకున్న ఐస్ క్రీమ్ని ఇలా ప్లాస్టిక్ బాక్స్లోకి కానీ గాజు జార్ అయినా యూస్ చేయవచ్చు, లేదా స్టీల్ బాక్స్ అయినా యూస్ చేయవచ్చు. ఇలా బాక్స్లోకి వేసుకున్న తర్వాత మూత పెట్టి ఇప్పుడు ఫ్రీజర్లో ఉంచి 8 అవర్స్ లేదా ఓవర్ నైట్ ఫ్రీజ్ చేసేయండి. ఐస్ క్రీమ్ ఫ్రీజ్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. స్ట్రక్చర్ ఎంత సాఫ్ట్గా వచ్చిందో చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చేసుకోవడం కూడా చాలా సులువండి. ఎవరైనా చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్ లేదు, ఆ ఇంగ్రీడియంట్ లేదు అనే భయపడని అవసరమే లేదు. అన్నీ దొరికే వాటితో సింపుల్గా ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చు. మరి ఈ సమ్మర్లో ఈ కస్టర్డ్ పౌడర్తో చేసిన ఐస్ క్రీమ్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.